మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. వృషభ రాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 4, ఆదాయం 5, వ్యయం 4. చాలా బాగుంటారు. ఇది వచ్చి సంఖ్య మాత్రమే, ఇది మీ జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది గోచార ప్రకారమే చెప్తున్నాను. మీ వ్యక్తిగత జాతకంలో చూస్తే సంపూర్ణంగా ఈ సంవత్సరం ఎలా ఉందో చూడొచ్చు. పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభాకాంక్షలు. ఫస్ట్ కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, పురోగతి, కొత్త అవకాశాల సంవత్సరం. కొన్ని మార్పులు వచ్చినా చివరికి లాభం చేకూరే కాలంగా చెప్పచ్చు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో విహారయాత్రలు, పండగలు, వాతావరణాలు చేసే అవకాశాలు బాగున్నాయి. గోచార ప్రకారం శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 11వ స్థానంలో సంచరిస్తారు. దీనివల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటుందంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు అందరూ కూడా పెరుగుతాయి, దీర్ఘకాలిక లాభాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం గురు భగవానుడు 2వ ఇంట్లో ఉంటారు. జూన్ 2, 2026 గురువు 3వ ఇంటికి వెళ్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురువు 4వ ఇంటికి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 3వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గురు భగవానుడి వల్ల. రాహు కేతువు ఈ సంవత్సరం, రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో ఉన్నారు. సంవత్సరం మొదట్లో. తర్వాత డిసెంబర్ 6, 26 రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు, ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాల వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఆర్థికంగా ఆదాయం చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, భూమి, ఆస్తి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగమే లేని వారికి కొత్త ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్మీ మరియు నౌకాదళం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి చూసి రమ్మనిన కాల్చి వచ్చినట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని పొందే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్, మిషనరీస్, కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్లో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఆరోగ్యం సాధారణం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాస్త షుగర్ లెవెల్ కానీ, ప్యాంక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏం చేయాలి? మీరు ఆహార నియమాలు పాటించాలి వృషభ రాశి వారు. ఇంకా ప్రయాణాలు, వ్యాపార రీతిగా ప్రయాణాలు, విద్య రీతిగా ప్రయాణాలు, ఉద్యోగ రీతిగా ప్రయాణాలు అద్భుతం సాధిస్తారు ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అద్భుతం, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటారు. జాక్పాట్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి. రానున్న రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యవసాయ మిత్రులారా, అందరూ వ్యవసాయానికి రాబోతున్నారు. ఎక్కువ శాతం సిద్ధంగా ఉండండి. మంచి మంచి టెక్నాలజీతో వ్యవసాయాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా చాలా ఉల్లాసంగా గడిపే సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇంకా నక్షత్రాల వారీగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అంటే, కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణి నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధి, గృహ మార్పులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి ప్రయాణాలు, వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి.
సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయం, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యోగ కాలం అని కూడా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్టమైనటువంటి రోజులు శుక్రవారం, బుధవారం. ఈ సంవత్సరం అదృష్ట రంగులు తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే మీ కులదైవం, ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి మెట్లెక్కి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి. గోపూజ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణాలు ఎక్కువ చేస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో, కులదైవ దేవాలయంలో నువ్వుల నూనెతో ఆ సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి 30 ఒత్తులు, 40 ఉందనుకో 40 ఒత్తులు, అలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా, నా రాశికి ఇది వర్తిస్తుందా, నా లగ్నానికి ఇది వర్తిస్తుందా, లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు మీరు. ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు, విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి, ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను, మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము. ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ
వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకుని ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడా చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ఈ యొక్క మాలను కావలసిన వాళ్ళు మా స్క్రీన్ పైన ఉంది చూసారా నెంబర్, వాటర్ మార్క్లో కూడా ఇచ్చాం మేము. ఎందుకంటే డూప్లికేట్ చేస్తున్నారని ఈ మధ్య మేము వాటర్ మార్క్లో కూడా వేస్తున్నాం. ఆ వాటర్ మార్క్లో ఉన్నటువంటి నెంబర్కి మాకు కాల్ చేసి మ్యాక్సిమం నాతో కనెక్ట్ అవ్వండి. కనీసం ఇలా అయినా గురుగారితో మాట్లాడినట్టు ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా మా టీం నాతో మాట్లాడిస్తారు. మేము అందరికీ అద్భుతంగా ఆ ఫలితాలు పొందాలనే ఉద్దేశంతో నేను అందరికీ అందుబాటులోకి వచ్చేస్తున్నాను. అందుబాటులోకి ఉంది, మీరు నాతో మాట్లాడి కనెక్ట్ చేసి బుక్ చేసుకోండి.